గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ తమ్నైల్ చూసిర్రు, మీకు అర్థమైపోయింది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. బట్ వీడియో అయితే నేను ఎన్ని హోప్స్తో తీద్దాం అనుకున్నా తెలిసి అంతా ఫ్లాప్ అయిపోయింది. ఎందుకనంటే ఆ రోజు నైట్ నిద్ర లేకుండే. సో అందుకని చెప్పేసి ఇంకా పొద్దున లేవడమే ఇంకా చాలా హడావిడి అయిపోయింది. గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా, అన్గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా, చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నా. బట్ ఇంకా ఏది కుదరలేదు అన్నమాట. ఇంకేం చేస్తాం, ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా అందులో ఒకటి, ఇప్పుడు ఈ వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది అక్కడ అది పూజ దగ్గర అని చెప్పేసి ఫాస్ట్గా చేసేసినాం అన్నమాట. ఇంకా మార్నింగ్ మేము లేవగానే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని దబదబ రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. దారిలో మీకు ఒక గుడి చూపించాను కదా, ఆంజనేయ స్వామి గుడి, అది కూడా. సో ఆ గుడిలో మా జున్నుకి అంటే నా కూతురికి నా కొడుక్కి అన్నీ అక్కడే చేసాము. మంచిగా అనిపిస్తుంది నాకైతే. మా రిషిబాబుకి అయితే ఆల్మోస్ట్ అన్నీ అక్కడే చేసినాం, చిన్నవి పూజలు అలాంటివి అన్నీ అక్కడే చేసినాం అన్నమాట, అన్నప్రాసన అవన్నీ. ఇంకా ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయిపోయాం కదా, సో అట్లా. ఇంక ఈ గుడి అంటారా, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి అసలు ఎట్లా అంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు ఊరికే మొక్కుకుంటుంటే నాకు నేను 10th పాస్ అవ్వాలని ఎవ్రీ సాటర్డే ట్యూస్డే కంపల్సరీ హెడ్ బాత్ చేసి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో మొక్కి అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. ఇంకా 10th క్లాస్లో అంటే స్కూల్ ఎంత తొందరగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఈవినింగ్ వదలడం కూడా లేట్గా వదులుతారు. బట్ అయినా నేను అట్లా పోయేదాన్ని అన్నమాట, నాకు అంత ఇష్టం అన్నమాట. నేను చాలా చేస్తుండే, పెళ్ళికి ముందు చాలా పూజలు చేస్తుండే అప్పుడు కూడా అంతే. కాకపోతే కొంచెం ఇప్పుడే తగ్గిపోయింది, కానీ అప్పుడే ఇంకా బాగా చేసేదాన్ని. ఇంక ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది, అసలు డిఫరెంట్గా ఉంది, ఇంతకుముందు ఉన్నట్టు లేదు. అంటే అంతకుముందు నా మ్యారేజ్ కాకముందు ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొట్టి చాలా పూజలు చేసి ఇవన్నీ చేస్తుండే. బట్ ఇప్పుడు అంతా మారిపోయింది. ఎందుకంటే ఈసారి ఎండ ఇంకా బాగుంది కాబట్టి అసలే స్వాములకి షర్ట్స్ ఉండవు అండ్ అట్లనే నడవలేరు కాబట్టి. సో ఇదంతా చెప్తున్నావు అసలు ఏంటి అక్క అనుకోవద్దు, మా డాడీ తిరుమల అన్నమాట, మాలేసుకుండు మా డాడీ. సో 41 డేస్కి మాల తీస్తాడు అన్నమాట. అట్లా ఇప్పుడు చెప్తున్నావు ఇందాక అనొద్దు, ఎందుకంటే ఆల్రెడీ తమ్నైల్ చూసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళినాక మంగళారతి అవన్నీ చేసామన్నమాట. మా పాప ఎలా ఉంది, మా పాప బాగుంది కదా, నాకైతే మా పాప బాగా నచ్చింది. ఇంకా మేమందరం కూడా వెళ్ళిపోయినాం అక్కడికి. అక్కడ నాకు ఆ దేవుళ్ళని అందరినీ చూస్తుంటే నాకు అన్ని ఓల్డ్ డేస్ గుర్తొచ్చినాయి అనమాట. స్టార్టింగ్లో ఇందాక వీడియోలో ఒకడు బ్లాక్ షర్ట్ వేసుకొని పొడుగ్గా కనిపించాడు చూసారా, వాడైతే మా ఆయన వల్ల మేనమామ కొడుకు అన్నమాట, తమ్ముడు అవుతాడు నాకు. చూడగానే పలకరించిండు, ఎడ్డుపోయిన అక్క కనిపిస్తనే లేవు బావేడి అని చెప్పేసి పలకరించిండు అన్నమాట. వాడికి నేనంటే చాలా ఇష్టం. ఇంకా మంగళారతికి ఇట్లా తీసుకొని అప్పటికే ఆల్మోస్ట్ అందరు స్వాములు కట్టేసుకురు ఇరుముళ్ళు. మా నాన్న స్వామి ఇంకొక 5-6 మెంబర్స్ ఏమో ఉన్నట్టున్నారు. ఇంకా మిగతా అందరంతా కంప్లీట్ అయిపోయింది. మీరు నమ్ముతారు, అప్పటికి టైం వచ్చి ఓన్లీ 7:30 8 అవుతున్నట్టుంది. అంటే తొందరగా చేయాలి. నేను అనుకున్నా కదా డే మొత్తం ఎప్పుడైనట్టే డే మొత్తం అవుతుంది కదా, చాలా టైం ఉంటుందేమో అని అనుకున్నా. బట్ లేదు, చాలా డిఫరెంట్గా అయ్యింది ఈసారి మాత్రం. అంటే ఎట్లా అంటే మార్నింగ్ వచ్చి అంత పూజ గిట్లా చేసుకొని ఇంట్లో పూజ అంతా చేసి మిగతా టైం మొత్తం వాళ్ళకి స్వామికి ప్రసాదం అవన్నీ చేసి ఈవినింగ్ అలా బయలుదేరుతుంటే, కానీ ఈసారి మాత్రం తొందరనే చేసేసిరు. అలా చేయడం కూడా బెటరే అనిపించింది నాకైతే. సో ఇంకా తర్వాత మా డాడీ చెప్పిండు అన్నమాట, మా నాన్న స్వామి అందరికి 5 స్వాములకి 21 రూపాయి ఇప్పించి బియ్యం పోపి ఇరుముల్లో దాంట్లో అని చెప్పి మా పాపతోని. సో అందుకనే మీరు చూసారుగా, నేను మా పాపతోని 21 రూపాయి అందులో అయితే వేపించి బియ్యం పోపియాలన్నమాట. అట్లా స్వాములు అంతే అన్నీ అక్కడ దేవుడి దగ్గరికి చేరుకుంటాయి కదా, సో అట్లా 5గురికి వేపిమని చెప్పిండు మా డాడీ. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా డాడీదే అన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒక రౌండ్ మేము తిట్లు కూడా తిన్నాం అనుకోండి, అది వేరే విషయము. ఇక్కడ ఇట్లా ఉన్న దగ్గర హడావిడి ఉంటుంది, చాలా హడావిడి ఉంటుంది, ఎందుకో తెలియదు. కానీ ఎంత ఫాస్ట్గా చేసినా ఎంత తొందరగా చేసినా టైం అన్నది సరిపోదు. ఇంకా అందులో ఒకటి వాటర్ ప్రాబ్లం ఉండే, మార్నింగ్ ఇంకా లేట్ అయిపోయింది. ఇక మా తమ్ముడు తిట్టుడే, మా డాడీ తిట్టుడే. ఏం చేస్తాం, లేట్ అయిపోతే మనం ఏం చేస్తాం, వాటర్ గిట్లా రాకపోతే. కానీ వాళ్ళకి ఏంటంటే తొందరగా కట్టుకుంటే ఎండ రాకముందే వెళ్ళిపోవచ్చు కదా అని వాళ్ళ థింకింగ్ అన్నమాట. ఇంకా అంతేముండదు. ఇంకా తర్వాత నెక్స్ట్ మా ఫాదర్ది అన్నమాట. ఇక నేను పోసేది, మా పిన్ని పోసేవి అన్నీ మా చెల్లి క్యాప్చర్ చేయలేదు, వీడియో తీయలేదు. ఎందుకంటే నా కొడుకు ఫోన్ చూసి ఫోన్ ఇవ్వు అని
అని అడిగిండంట. ఇక సరేలేవా అని వదిలేసిన. ఇంక అప్పటికే మా పాప పొయ్యమంటే ఏడుస్తుంది. అంటే అంతమందికి బియ్యం పొప్పించేసరికి ఆమెకి భయం వేసింది, అందరు చూస్తున్నారు, కొంచెం నర్వస్గా ఫీల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మా ఇంట్రోవర్ట్ తొందరగా మింగిల్ అవ్వదు ఎవరితోని. ఇక చాలా భయపడిపోయింది, ఏడ్చింది. ఇంకా నాకు కోపం వచ్చి ఒక 2 దెబ్బలు కూడా పడ్డాయి అనుకోండి, అది వేరే విషయము. ఇక తర్వాత మళ్ళీ బలవంతంగా మా తమ్ముడు తీసుకొచ్చి పోపిస్తే పోసింది అనమాట లాస్ట్కి. ఇంకా తనైతే మా సిస్టరు, మా తమ్ముడు, మా చెల్లి కొడుకు అన్నమాట వీడు, ఇంకో చెల్లి కొడుకు. ఇంకొక చెల్లి, పెద్ద చెల్లి అయితే రాలేదు. ఒకసారి చూపిస్తాను నేను అందరినీ, మా ఫ్యామిలీ వాళ్ళని కూడా చూపిస్తాను, మా డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళందరినీ, మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళందరినీ కూడా చూపిస్తే. ఎక్కువ వెళ్ళను, కానీ కంపల్సరీ ఏదన్నా ఫంక్షన్ ఏదో ఒకటి అవుతుంది అప్పుడు కలుస్తారు కదా, అప్పుడు మాత్రం అందరినీ చూపిస్తాను అన్నమాట. ఇంకా 2 కొబ్బరికాయలు పెట్టి బియ్యము ఇవన్నీ వేసి ఇంకా మూట కట్టి తలపైన పెడతారు, అందులో కట్టేసి. స్వామికి అయితే ఫస్ట్ అయితే పూలదండలు వేసినాం, చూసారుగా. పూలదండలు వేయకుండా అయితే చెయ్యొద్దు ప్రాసెస్ అన్నది. చెయ్యొద్దు అని అంటే కంపల్సరీ అని కాదు, బట్ ఏంటి అంటే చేయాలి అంతే. అంటే ఇంకా చాలా ఉంటుంది, పిన్ టు పిన్ క్లియర్గా తీద్దాం అనుకున్నా, కానీ ఇటు వీడియో తీసుకుంటుంటే అక్కడ పని లేట్ అయిపోతుంది అని చెప్పేసి మా చెల్లికి ఒప్పచెప్తే కొన్నేమో షార్ట్ వీడియోస్ లాగా తీసింది, కొన్నేమో లాంగ్ వీడియోస్ లాగా తీసింది. సో ఇప్పుడు నాకు కన్వీనియంట్గా ఏవేవి ఉన్నాయో అవి అయితే పెడుతున్నా అన్నమాట. సో వీడియో కొంచెం ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి గైస్. నాకు ఇప్పుడు అసలు వాయిస్ ఓవర్ ఇచ్చే ఓపిక లేదు, బట్ ఇస్తున్నాను. ఎందుకంటే ట్యూస్డే రోజు కంపల్సరీ వీడియో అన్నది అప్లోడ్ అవ్వాలని నేను అనుకున్నా కాబట్టి. సో అయిన అన్నమాట, మా ఫాదర్ ఇంతసేపు వీడియోలో చూసారుగా, ఇంకా ఇప్పుడు చెప్పాలనుకుంటారేమో కానీ చెప్తున్నా. మా డాడీ తనే అన్నమాట, ఎల్లో కలర్ టవల్ ఇప్పుడు నెత్తిపైన కడతారు చూడండి, మా డాడీ అయితే తనే అన్నమాట. ఎంత కోపం ఉన్నా ఏమున్నా పైకి మాత్రం మా డాడీ చాలా కోపం చూపిస్తాడు. ఎట్లా అంటే ఇంకా ఆడ నిలబడితే మనిషికి దెబ్బలు పడతాయేమో అన్నంత కోపం చూపిస్తాడు, కానీ లోపల మాత్రం కొండంత ప్రేమ ఉంటుంది. అట్లా అన్నమాట మా డాడీ. సో ఎట్లా తెలుసా, ఇంకా ఏమైనా కోపం వస్తే ఇంకా నేను మా డాడీ అరిచేసుకుంటాం, టామ్ అండ్ జెర్రీ లెక్క అరిచేసుకుంటాం, అయ్యింది అన్నట్టు. కానీ నాకేమైనా చిన్నదైనా మా డాడీ తట్టుకోలేడు, మా డాడీకి ఏమైనా చిన్నదైనా నేను తట్టుకోలేదు అన్నమాట. ఏ పేరెంట్స్ అయినా అంతే కదా. సో అట్లా ఇష్టం ఉంటుంది, కానీ బయటికి చూపించాడు మా డాడీ అన్నది. ముందు నుంచి అయినా అంతే. ఇప్పుడు నా కూతురు పైన ప్రేమ ఉంది, నేను ఇట్లా చూపించుకోవాలి అన్న టైం కాదనమాట. మా డాడీ కూడా ఇంట్రోవర్టే, మా డాడీ ఇంట్రోవర్టే, మా హస్బెండ్ ఇంట్రోవర్టే, నా కూతురు ఇంట్రోవర్టే, నేను నా కొడుకు మాత్రం ఎక్స్ట్రోవర్ట్, మా తమ్ముడు కూడా ఇంట్రోవర్టే. అస్సలు ఎక్కువ మాట్లాడరు అన్నమాట. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు వీడియోలో చూస్తారు, నేను చూపిస్తా చూడండి. కుదిరితే కొన్ని ఫోటో క్లిప్స్ యాడ్ చేస్తా లాస్ట్లో, లేదంటే లేదు, లేదన్నా వీడియో పెడతా చూడండి, పోస్ట్ పెడతా చూడండి. మా సిస్టర్ ఉంటుంది బ్లూ కలర్ శారీలో, తనైతే ఇంకా అసలు నోట్లో నాలుగుందో లేదో అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అస్సలు ఏమీ మాట్లాడదు, ఇంకా పర్లేదు. మా చిన్న చెల్లి అయితే ఓకే, నావీ బ్లూ కలర్ శారీ కట్టుకుంది కదా, తనైతే ఓకే మంచిగానే మాట్లాడుతుంది, అంత బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ ఏం మాట్లాడారు అన్నమాట మా చెల్లి వాళ్ళందరూ. ఇంకా మా పిన్ని అండ్ అలాగే ఎక్స్ట్రోవర్ట్. మా ఇంట్లో మ్యాక్సిమం అందరు ఇంట్రోవర్ట్సే ఉంటారు అన్నమాట. ఏమంటారు, నాలి ముచ్చోళ్ళు ఉంటారు అన్నమాట, ఏది సరిగ్గా మాట్లాడరు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకున్న థింకింగ్ ఇంకెవ్వరికి ఉండదు కూడా. నిజం చెప్పాలంటే బాగా థింక్ చేస్తారు, అంటే తొందరపడి మాటలు వదలకుండా కొంచెం ఆలోచించి మాటలు వదులుతారు అన్నమాట, అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంకా ఆ గుడి చాలా ఓల్డ్ గుడి అన్నమాట. ఇప్పుడు నేను చూపించిందంతా మీకు ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడి ఏమో ఒక 5 years బ్యాక్ 3 years బ్యాక్ కట్టిరు. ఏం గుడి ఏందన్నది కూడా నేను ఎప్పుడు పోలేదు. నేను లోపలికి వెళ్ళాక మా తమ్ముడు చెప్తున్నాడు, అక్క ఇది వెంకటేశ్వర స్వామి గుడి అని. నాకైతే అసలు మనసుకైతే ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపించిందో. ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నానో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని చెప్పేసి, చెప్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఫైనల్గా వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వచ్చేసినాం అన్నమాట. లోపలికి వెళ్ళి జస్ట్ అట్లా మొక్కుకొని ఇంకే అయితే రిటర్న్ అయితే వెళ్ళి మళ్ళీ స్వాముల దగ్గరికి అయితే వెళ్ళిపోయిన. చూసారు ఎంత బాగున్నారో స్వామి, అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసినందుకు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి ఇంకా బయలుదేరే టైం అయితే అయిందన్నమాట. ఇంకా మంగళారతి అన్ని పట్టుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళాలి. ఇంకా లాస్ట్లో వెళ్ళే ముందు మా మామయ్య అయితే వచ్చిండు, ఊరికి వెళ్ళిండు అన్నమాట. నైట్ వచ్చిండంటే ఇంకా పొద్దున్నే లేవలేదు, ఇంకా అందుకని లేటుగా వచ్చిండు అన్నమాట మా మామయ్య. మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో, తనే అన్నమాట మా మామయ్య, అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ. ఇక ఫోటో దిగుతున్నాము, ఆ ఫోటో దిగే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు, రా అని పిలుస్తున్నారు. ఇంకా సరేలే అని ఫాస్ట్గా వెళ్ళిపోయినా. ఇంకా వాళ్ళు 2-3 ఫోటోలు అట్లా దిగిర్రు. ఇక మేమైతే బయలుదేరిపోయినాం.
ఇంకా ఆ ఎండల కాళ్ళు కాలుతున్నాయి కదండి, అసలు చెప్పొద్దు, మామూలుగా లేదు. ఏడుపు వస్తుంది అసలు నాకైతే. ఎందుకంటే అంత ఎండ ఇంక అప్పటికే అట్లుందంటే ఇంకా నైట్ వరకు మధ్యాహ్నం అటు ఇటు తిరగాలంటే అయిపోయినట్టు అందరి పని. అసలు కాళ్ళు అయితే సుర్ర కాలుతున్నాయి. ఇక మాకు వెళ్ళే దగ్గర అక్కడ దారిలో సాయిబాబా గుడి ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్లో అయితే మేము థర్స్డే కంపల్సరీ వచ్చి లంచ్ చేస్తుండే అన్నమాట. గురువారం సాయిబాబా గుళ్ళు అన్నం పెడతారు, అన్నదానం చేస్తారుగా. సో కంపల్సరీ వచ్చి తింటుండే అన్నమాట. అప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకా గుళ్ళన్నీ తిరుగుతుండే, చిన్నప్పుడు నేను తిరిగిన గుళ్ళు ఇవన్నీ, నేను వెళ్ళిన గుళ్ళు అవన్నీ గుర్తొస్తుండే అన్నమాట. భలే అనిపిస్తుంది, మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే ఎక్కడికక్కడ మొత్తం డెవలప్ అయిపోయినాయి. అంటే ఈ గుడి అయితే ఇట్లనే ఉంది, కానీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మాత్రం బాగా డెవలప్ అయిపోయింది అన్నమాట. సాయిబాబా గుడికి వస్తుండే, ఆంజనేయ స్వామి గుడికి పోతుండే, అందరు అసలు షాక్ అవుతుండే, ఏంది గింతగానం గుళ్ళు తిరగడమా అని. అంటే మేమందరము 10th పాస్ అవ్వాలా, నేను నా ఫ్రెండ్స్ బాగా అట్లా తిరుగుతుండే. ఎందుకంటే అంత మామూలుగా అంతంత మాత్రం కదా చదివేది చదువు. సో అట్లా అన్నమాట. మరీ ఫెయిల్ కాదు, మరీ ఫస్ట్ ర్యాంక్ కాదు, మిడిల్లో ఉంటుండే అన్నమాట. సో అట్లా ఇంకా మొక్కుకున్న తర్వాత అక్కడ నుంచి కూడా బయలుదేరినాము. అంటే అక్కడ స్వాములు ఏంటంటే ఇంతమంది ఒక బస్ అని, ఇంతమంది కార్ అని, ఇంతమంది కార్ అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇంకా మా డాడీకి సంబంధించిన వాళ్ళు, మా డాడీతో పాటు వెళ్ళే వాళ్ళు రాలేదన్నమాట, వెనకాల ఉన్నారు. ఇంకా అందుకని ఇంకా టెంపుల్లోకి వచ్చి దర్శనం కూడా చేసుకున్న తర్వాత ఇక అక్కడికి వెళ్ళేసి మళ్ళీ అందరు వచ్చిన తర్వాత అందరు కొబ్బరికాయలు కొట్టినాక వెళ్ళి కార్ అయితే ఎక్కుతున్నారు అన్నమాట. ఇంకా మా డాడీ వెళ్తుండే, మా రిషి కూడా నేను పోతా అని కార్ ఎక్కుతుండు. ఇంకా వాడికి కూడా ఏం తెలుసు, ఏం తెలియదు కదా. సో చూడాలి, వీడియో అయితే పెడుతున్నా కానీ ఇప్పుడు కాపీ రైట్ పడుతుందో ఏమో అని భయం వేస్తుంది. ఎందుకంటే షర్ట్స్ లేవు కదా. సో నాకు అట్లా కూడా భయం వేస్తుంది, వీడియో కాపీ రైట్ పడుతుందో ఏమో అట్లా అని కూడా ఆలోచిస్తున్నా. కానీ చూద్దాం, అది దేవుడికి సంబంధించినదే కదా. సో కాపీ రైట్ పడకపోతే ఈ వాయిస్ ఓవర్తో ఈ వీడియో అప్లోడ్ అవుతుంది, కాపీ రైట్ పడితే వీడియో అప్లోడ్ అవ్వదు. చూడాలి ఏమవుతుందో, అంత దేవుడిదయ అనుకోవాలి. ఇక అన్నీ సర్దుకుంటున్నారు వాళ్ళైతే, ఫుడ్ అవంతా. మేమైతే మా డాడీకి చపాతీ, ఇంకా చట్నీ, పులిహోర ఇవే చేసినాము. ఏం వద్దన్నాడు, ఎందుకంటే మా డాడీ ఎక్కువ తినడు, ఫుడ్ అనేది ఎక్కువ తినడు ఆయన ఎప్పుడు. అంత ఇప్పుడనే కాదు, చాలా ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా. అంటే ఒక పూట ఫుడ్ తిన్నాడంటే మళ్ళీ నెక్స్ట్ పూట తినడు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆకలి వేసినప్పుడు తిందాంలే అట్లా అనుకుంటాడు అన్నమాట. అట్లా తింటే ఎట్లనో ఏమో నాకైతే అర్థమే కాదు, కానీ ఎప్పుడు అంత అల్లగానే తింటాడు అన్నమాట. ఇంకా అన్ని ఎక్కడెక్కడ సర్దుకున్నాక బయలుదేరదామని వాళ్ళ మెల్లో ఉన్న పూలదండలన్నీ అక్కడ మన కార్కి అయితే కట్టుకున్నారు. నాకైతే నిజంగా అండి పిన్ టు పెన్ అన్ని వీడియోస్ తీయాలని ఉండే, బట్ ఈసారి మొత్తం డిఫరెంట్గా చేసిరు. నెక్స్ట్ టైంకి అయితే కంపల్సరీ వీడియో అనేది క్లారిటీగా తీస్తా, అంటే ఒక్కటి కూడా మిస్ కాకుండా తీస్తా అన్నమాట. మీకు కూడా చూద్దురు కంపల్సరీ. ఈసారి అయితే మిస్ అయిపోయింది, సారీ అండి, ఏమనుకోకండి. ఇంకా మేమైతే ఇక అన్నీ చూసుకుంటున్నారు, మా చెల్లి అందరూ చూస్తున్నాం అన్నమాట, ఎట్లా ఏంది అని చెప్పేసి. ఇంకా వీడైతే కప్ప అతుక్కున్నట్టు అతుక్కుంటాడు, చూస్తే ఆగడు. మా తమ్ముని పట్టుకున్న అంతే, మా మామయ్యని పట్టుకున్న అంతే, మా అత్తయ్యని పట్టుకున్న అంతే, మా డాడీని పట్టుకున్న అంతే. ఇక వాళ్ళకి అనిపిస్తే ఇట్లా అతుక్కుంటాడు అన్నమాట. వాడు ఎందుకో తెలియదు, కానీ వాడికి అట్లా ఇష్టం అంతే, అంతకు మించి ఏముండదు. ఇక అంతా అయిపోయింది. ఒకెళ్ళి రెడీ అవుతుంటే మా తమ్ముడు తిట్టుడే, ఒకేళ్ళు ఏదైనా చేయకపోయినా తిట్టుడే, మా డాడీ అరుచుడే, మా పిన్ని అరుచుడే. అసలు పాపం నాకంటే ఎక్కువ మా పిన్నికి తిట్లు పడ్డాయి అనుకుంటే అది వేరే విషయం. అయినా కూడా ఎందుకంటే ఇంటికి ఆమెనే కదా అన్నీ చేయాల్సింది, కొన్ని మర్చిపోతుంది అంతే, అట్లా మర్చిపోతుంది. అప్పటికి కొన్ని చాలా మిస్టేక్స్ అయినా ఇంకేం చేస్తాను, తప్పదు కదా, అన్నిటిగా దేవుడే ఉండనుకోవాలి. ఇక అప్పటికి చూసుకుంటే అన్ని కరెక్ట్ చేసినా లేదా అని ఆలోచిస్తుంది ఆమె మైండ్లో. అసలు దానికి ఏం అర్థం కూడా అయితలేదు. ఇక నా కూతురు అయితే దబ్బాదబూరికి వచ్చింది నా కోసము, ఫొటోస్ దిగంటే అసలు సరిగ్గా ఫొటోసే దిగలేదు. ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోస్లో ఏముంది అక్క అని అనుకోవద్దు, నాకు మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పెట్టినా. మీకు కూడా కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది కదా, తెలియని వాళ్ళు కూడా ఏమన్నా నేర్చుకుంటారని చెప్పేసి. కానీ ఈసారి అంత ప్రాసెస్ కంప్లీట్గా తీయలేదు, కానీ నెక్స్ట్ టైం అయితే పక్కా తీస్తా. ఇంకా అందరు ఎక్కిరు బయలుదేరుతున్నారు అన్నమాట. సో ఈడైతే మా చెల్లి కొడుకు, ఇందాక చూపించాను కదా బియ్యం పోసేటప్పుడు ఆడే అన్నమాట. నా కూతురు కనిపించట్లేదని వెతుక్కుంటున్నాడు, జున్నక్కేది అని చెప్పేసి. ఇంకా మా డాడీకి అయితే బాయ్ చెప్పేసిండు వాడు కూడా. అందరం సెండ్ ఆఫ్ ఇచ్చినాము. ఇంక ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి వేములవాడ నుంచి బయలుదేరుతున్నాలా మిగతా టెంపుల్స్కి. ఫస్ట్ వేములవాడనే పోతామన్నారు. కొండగట్టు నుంచి, అంటే కొండగట్టులో హెయిర్ మొత్తం తీపించుకున్నాక, హెయిర్ కొంతమంది తీపించుకుంటారు, కొంతమంది తీపించుకోరు. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కొమురవెల్లి పోయేసి వస్తామని అన్నారు. సో అక్కడ నుంచి ఇక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి తెచ్చిన
బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం కూడా వండి దీపం పెట్టి పరమాన్నం చేసుకొని తిన్న తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నాన్ వెజ్ అవి ఇవన్నీ తింటారన్నమాట. ఇంకా అప్పటి వరకు తినరు ఇక. అంటే 41 days నాన్ వెజ్ ఉల్లిగడ్డ ఇవన్నీ ఏం తినరు కదా. మాలలు వేసుకున్న వాళ్ళు అందరికి ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటారు, తెలుసు అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అందరూ బైక్స్ మీద వెళ్ళిపోతే ఇంకా నేను మా చెల్లి మా పిన్ని అక్కడ ఆగి జ్యూస్ అయితే తాగినాం అన్నమాట. ఎందుకంటే ఎండకు పోతున్నాం కదా, కొంచెం కడుపులో చల్లగా ఉంటుందని. మస్తు అబ్బో ఆ ఎండ అయితే మామూలుగా లేదు. ఆ ఎండలో పనిచేసే వాళ్ళకి నేను నిజంగా చెప్తున్నా కదా, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. కానీ ఎండలో పనిచేసే వాళ్ళకైతే ఓ పెద్ద దండం పెట్టాలి అంతే. ఇంకెవరి సిచ్యువేషన్స్ అట్లుంటాయి. సో ఇదేనండి వీడియో అయితే ఎందుకు వచ్చేసింది. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. లైవ్స్ చూస్తున్నారు బట్ షార్ట్ వీడియోస్కి వ్యూస్ ఇవ్వట్లేదు. ప్లీజ్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా చూడండి. నేను ఇంత కష్టపడి చేసేది మీరు అందరు చూస్తారని. సో ఇంతేనండి వీడియో. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయాలి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచిగా వీడియోస్ తీయాలని అయితే కోరుకుంటున్నా. బాయ్ బాయ్ అండి. వీడియో అయితే ఎండ్కి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.